నమస్తే ఫ్రెండ్స్, మై మెంటర్ ఎట్ డాక్టర్ పివిజి రెడ్డి ఛానల్కు మరొకసారి స్వాగతం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరొక అదిరిపోయే నోటిఫికేషన్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కొన్ని నోటిఫికేషన్లు వచ్చినా ఇది చాలా పెద్ద నోటిఫికేషన్గానే చూడాలి. 3712 పోస్టులతోటి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేటటువంటిది, అంటే మనకి ఇక్కడ చూడాల్సినటువంటిది డిఫరెంట్ కేటగిరీస్లో ఎల్డీసీ లోయర్ డివిజనల్ క్లర్క్ అంటాము, డిఈఓ డాటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి పోస్టులు 3712 పోస్టులు. చాలా ఎక్కువ పోస్టులు అనేది చూడాలి. తక్కువ క్వాలిఫికేషన్లతోటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి అనేక విభాగాల్లో పనిచేయడానికి ఇక్కడ ఉద్యోగం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పోస్టులు 3712 పోస్టులు అనేటటువంటిది 10+2 అంటే 10th తర్వాత ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ కానీ ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ అని ఉంటుంది. ఇక్కడ మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియటే. కాకపోతే కొన్నింటికి లోయర్ డివిజన్ క్లర్క్ కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేటటువంటి దానికి టైపింగ్ కంప్యూటర్కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేటటువంటి చూస్తారు. ఆ సర్టిఫికేట్లు ఉన్నటువంటి వాళ్ళు వీటిలో కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు ఉద్యోగం పొందేటటువంటి అవకాశం ఎస్ఎస్సి ప్లస్ ఇంటర్మీడియట్ తోటే పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువత ఉపయోగించుకుంటుందని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉద్యోగం పొందాలని కోరుకుంటూ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకోసం. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 3712 పోస్టుల్లో లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీ అంటాము, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జేఎస్ఏ అంటాము, అదేవిధంగా డాటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ డాటా ఎంట్రీ ఆపరేటర్. వీటికి సంబంధించినటువంటి దానిలో మనకు మినిమం ఏజ్గా 18 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్గా 40 years నిర్ధారించారు. దీనిలో మళ్ళీ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించినటువంటి ఎవరెవరికి ఎంతెంత ఏజ్ సడలింపు అనేటటువంటిది పూర్తి వివరాలు డీటెయిల్ నోటిఫికేషన్లో మనం ఒకసారి నోటిఫికేషన్ చూస్తే కనుక అవన్నీ కూడా తెలియడానికి ఆస్కారం ఉంటుంది. ఇది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అనేటటువంటిది ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభమైంది. మనకు మే 7 2024 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. సెలక్షన్ ప్రాసెస్ అనేటటువంటిది మనకు మొదటగా అప్లై చేసిన తర్వాత మనం పూర్తి స్థాయిలో ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ తర్వాత నేను మొదట్లోనే చెప్పినట్టుగా స్కిల్ టెస్ట్ అనేటటువంటి స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ అంటారు దానికి సంబంధించినటువంటి. ఎందుకంటే క్లర్కల్ లెవెల్ అదేవిధంగా డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్ ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళకు క్లరికల్ టెస్ట్కు సంబంధించినటువంటి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. వాటి తర్వాత అందులో కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ రొటీన్గా జరిగేటటువంటి, దాని తర్వాత వాళ్ళకు ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రాలను అందిస్తారు. అప్లికేషన్ ఫీజు అనేటటువంటిది జనరల్ క్యాండిడేట్స్కు 100 రూపీస్ నిర్ధారించారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈఎస్ఎంకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కు ఎగ్జామినేషన్ అంటే ఎలాంటి ఫీజు నిర్ధారించలేదు. మిగిలిన క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపాయల ఫీజు అనేది చెల్లించాలి. మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది కంప్లీట్గా ఆన్లైనే ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ అనేది కూడా ఆన్లైన్లోనే పూర్తి చేయాలి. వీటికి సంబంధించినటువంటిది పూర్తి నోటిఫికేషన్ పూర్తి వివరాలు డౌన్లోడ్ చేసుకోవాలన్నా, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకున్నా www.staffselectioncommission ssc.nic.in వెళ్ళి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేయాలి. పే స్కేల్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ మినిమం పే స్కేల్ అనేది 19,900 నుంచి మ్యాక్సిమం పే స్కేల్ అనేది 92,300గా ఉంటుంది. అంటే బేసిక్ ఇక్కడ నుంచి మనకు ఎక్స్పీరియన్స్ని బట్టి పోతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. 19,900 నుంచి 92,300గా నిర్ధారించారు. మళ్ళీ మీ అందరికీ తెలుసు దీనిపైన డిఏ హెచ్ఆర్ఏ అలవెన్సెస్కి సంబంధించినటువంటి అదనంగా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి సిటీని బట్టి సిసిఏ కూడా వాటికి అదనంగా యాడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎంత లేదన్నా మనం ఇక్కడ కనుక తీసుకుంటే ఒక 60-70 వేలు మనము ఆ సిటీని బట్టి ఒక 5-10 వేలు ఎక్కువ తక్కువ ఉంటాయి. ఒక 60,000 సాలరీ అనేటటువంటిది 10th ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైపింగ్ వచ్చినటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకు ఈ స్థాయిలో మనము సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ కొట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది మనము మనకేమొస్తుందిలే ఇదేమొస్తుంది అనేటటువంటి కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులకు అప్పీల్ చేసేది ఏంటంటే జాబులు ఎక్కడ పడుతున్నాయి, జాబులు రాలేదు, జాబులు ఏడొస్తున్నాయి అనే దానికంటే కూడా ఎక్కువ మంది కూడా మనం చూస్తుంటాం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటిది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ పోస్టులకే మనం పోటీ పడుతూ ఉంటాం, దరఖాస్తు చేస్తూ ఉంటాం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అనేక పోస్టులు అనేక సంస్థల నుంచి వస్తూ ఉంటే వాటిని పెద్దగా పట్టించుకోం. కానీ రాష్ట్ర ప్రభుత్వ పోస్టులకు పోటీ పడే వారి సంఖ్యతో పోల్చుకుంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోస్టులకు ఆయా రాష్ట్రం నుంచి పోటీ పడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇది మనం మర్చిపోకూడదు. అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని జాబ్లను ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ప్రభుత్వ జాబ్లను కొట్టాలనుకుంటే రాష్ట్రంలో ఉన్న పోటీ కంటే కూడా కేంద్ర ప్రభుత్వం వేసేటువంటి పోస్టులకు పోటీ తక్కువ ఉంటుందనేది మనం మర్చిపోవద్దు. చాలా
రాష్ట్ర ప్రభుత్వంలో పోటీ పడే పోస్టుల కంటే అక్కడ ఉన్నటువంటి పోటీతత్వం కంటే కూడా తక్కువ పోటీతోటి మన కేంద్ర ప్రభుత్వ రంగంలోని సంస్థలో జాబ్ కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్, నోటిఫికేషన్ కూడా ఇస్తాను. మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే డైరెక్ట్గా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ssc.nic.in లోకి వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటుగా పూర్తిగా అధ్యయనం చేయడం, ఆన్లైన్లో దరఖాస్తు చేయడం, ప్రక్రియ పూర్తి చేయడం అనేది చేయాలి. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు మంచి అవకాశంగా చెప్తూ మరొకసారి మీ అందరికీ అభినందనలు. గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.